యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రార్థనలో 5 స్థాయిలు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు ఆత్మీయ పోరాటం 3వ స్థాయి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే విన్నప, ప్రార్థన, తర్వాత విజ్ఞాపన మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాము. ఇంకా 3వది వచ్చేసి మరి ఆత్మీయ పోరాటం అన్నమాట. ఈ ఆత్మీయ పోరాటం ఏంటి అంటే దేవుని చిత్తం భూమి మీద జరగకుండా అడ్డగించుతున్న శక్తులని ప్రతిఘటించడం, దేవుని చిత్తం జరగకుండా అడ్డగించున్న శక్తుల మీద ఆత్మీయ పోరాటాన్ని సాగించడం అన్నమాట. పాత నిబంధనలో ఇలా ఆత్మీయ పోరాటాన్ని సాగించింది ఏలియా అండి, తర్వాత ఎలీషా. నూతన నిబంధనలో వచ్చేసరికి పౌలు అన్నమాట. అయితే పౌలే రాస్తాడు ఎక్కువగా ఏంటి అని అంటే ఈ ఆత్మీయ పోరాటాన్ని గురించి ఎఫ్ఎస్సి 6వ అధ్యాయంలో రాస్తాడు. 10 నుంచి 20 వరకు మనం చూస్తే ముఖ్యంగా 12లో ఏం రాస్తాడంటే మనం పోరాటం చేయనది శరీరదారులతో కాదు, ఆకాశ మండలం నందలి ప్రధానులతో, దురాత్మల సమూహాలతోటి మనము పోరాటం చేస్తూ ఉన్నాము అని రాస్తాడనమాట. అంటే శరీరదారులతో కాదు. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో ఏదైనా వస్తే వాళ్ళిద్దరి మధ్యలో కాదండి. యాక్చువల్గా వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ వెనకాల పని చేస్తున్నటువంటి దురాత్మలు అన్నమాట. యాక్చువల్గా మనకి పరిశుద్ధాత్మ శక్తితో మనం వాళ్ళ వెనకాల పనిచేసే దుష్ట శక్తుల్ని మనం గమనించి వివేచించి ఆ సాతాను వాళ్ళిద్దరి మీద పెట్టిన కాడి, విడాకులు అనే కాడిని మనం విరగొట్టగలిగితే ఎంతోమంది దంపతులను మనం కలపొచ్చండి. అమ్మాయిది కాదు, అబ్బాయిది కాదు తప్పు, కానీ ఆ వెనకాల పనిచేసే దుష్ట శక్తులు అన్నమాట. ఆ దుష్ట శక్తులు కొంతమంది అత్తమామలో లేకపోతే బయట వాళ్ళిద్దరి మధ్యలో పిచాచులు ఉంటాయన్నమాట. అవి పనిచేస్తూ ఉంటాయి. కనుక వాటిని మనం బంధించాలి. వాటిని బంధించి అప్పుడు వీళ్ళకి విడుదల వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఫిలిప్పీలో పౌలు చూస్తాడు కదా, ఒక అమ్మాయి బానిస బాలికలో భూతం కూర్చుని ఉంటుంది అన్నమాట, సోది చెప్పే భూతం. అందువల్ల అమ్మాయి సోది చెప్తుంటే యజమానుడికి చాలా డబ్బు వస్తుంది. ఎందుకంటే సోది చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు డబ్బు ఇస్తారు. అప్పుడు పౌలు ఆ అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడతాడండి, ఆ భూతాన్ని. వెళ్ళగొట్టినప్పుడు ఇంకా అమ్మాయి సోది చెప్పలేదు, ఎందుకంటే చెప్పింది భూతం. కనుక యజమానుడికి ఇప్పుడు డబ్బు రావట్లేదు. కానీ దేవుని యొక్క రాజ్యంలో ఏంటంటే మనం సాతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఆ అమ్మాయిలో కూర్చుని ఉన్న భూతాన్ని వెళ్ళగొట్టాడు. అంటే సాతాను రాజ్యాన్ని కూల్చేశాడు కదా. ఇది అందరికీ అర్థం కాదండి. స్పిరిట్ వరల్డ్ అని అంటారనమాట. అంటే భూమి ఏమో, భూమి మీద మనం ఉన్నాము, పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఈ 2వ హెవెన్ అంటారు. అక్కడ సాతాను స్పిరిట్స్ ఉంటాయన్నమాట. త్రాగుబోతు పిచాచులు, తిండిబోతు పిచాచులు, నిద్ర, సోమరితనం, ఇట్లాంటి పిచాచులు అన్నమాట. అవి ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు, త్రాగుడు పిచాచి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పిచాచికి సీసాలు కావాలి కనుక పిచాచి తాగుతుంది అన్నమాట. తిండిపోతు దయ్యం వచ్చిందనుకోండి, తిండి దయ్యం అంటారు, ఎప్పుడు తినడమే అన్నమాట. ఎక్కడ సీసాలు, ఎక్కడ విందులు, వినోదాలు, అక్కడికే వెళ్ళాలని. మార్కు 5లో ఒక వ్యక్తి దయ్యాలు పట్టి ఉన్నాడు. అప్పుడు బట్టలు కూడా తొడుక్కోట్ల, తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు, సమాధిలో ఉంటున్నాడు. అంత లెవెల్ అన్నమాట. కానీ యేసు ప్రభు వెళ్ళి ఆ వ్యక్తికి విడుదలనిస్తాడు. లోపల ఉన్న దయ్యాల్ని పేరేంటి అని అడుగుతాడు. ఎందుకంటే పేర్లు ఉంటాయిగా, గర్వము, లేకపోతే కోపము, అసూయ, ధనాశ, సోమరితనము, నిద్ర, తిండిపోతనము, ఇంకా చాలా ఉంటాయండి. విందులు, వినోదాలు,
మీరు అన్నీ కావాలంటే పోగు చేసుకోవచ్చు. ఏంటండి ఈవిల్ స్పిరిట్స్ కొలోసిలో 3:5 ఉంటుంది, ఎఫ్ఎస్సి 5 ఉంటుంది, ఆ తర్వాత గల్లతి 5:16 నుంచి అనమాట. అన్ని పేర్లన్నీ యేసుప్రభు కూడా చెప్తారు. మత్తయి 15:19 నుంచి చెప్తారనమాట. కొలోసిలో 3:5 నుంచి చెప్తారండి. అపవిత్రత, జారత్వం, లోభితనము, ధనాశ, విగ్రహారాధనకు మరో పేరు అనమాట. విగ్రహారాధన అంటే ధనాశ అని చెప్తాడు క్లియర్గా. అవి ఎక్కడుంటాయి? అంతరంగంలో ఉంటాయి అన్నమాట. సో ఈ అన్నీ ఇక్కడ వచ్చి చేరుకుంటాయి. దేవుని వాక్యం లేదనుకోండి మన హృదయంలో, అంటే దేవుని ఆలయంలో దేవుని వాక్యం లేదని ఖాళీగా ఉంది, అబ్బా ఖాళీగా ఉన్నాయని ఒక పిశాచ్ వచ్చి ఇంకా తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. తీసుకొని వచ్చి అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఒక దేశం అని అంటారండి. యేసుప్రభు ఈ వ్యక్తిలోంచి బయటికి రా, నీ పేరేంటంటే మేము చాలామంది కాబట్టి దళం, సేన అంటారు. అంటే మిలిటరీ టర్మ్ 6,000 అనమాట. ఏ పేరని చెప్తారు 6,000 అంటే? కానీ యేసుప్రభు ఆ వ్యక్తి నుంచి ఆ దయ్యాలను వెళ్ళగొడతాడు. పరిశుద్ధాత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నా అని చెప్తారు. పరిశుద్ధాత్మ ఉంటే తప్ప తెలీదండి. చాలా మందిలో ఇలా వాక్యం లేని వాళ్ళలో ఈ ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు భార్య భర్తలు విడిపోతున్నారు? మా ఆయన సడన్గా తాగుతున్నాడు, సడన్గా ఇంకొక స్త్రీ వచ్చేసింది అంటే అక్కడ ఉన్నటువంటి కామ పిచాచులు, త్రాగుడు పిచాచులు, ధనాశ, అబద్ధాలు, అవినీతి పనులు చేయడం, డబ్బు విషయంలో, ఇవన్నీ కూడా ఒకటొక్కడిగా వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనలో వాక్యం లేకుండా ఉంటుందో. అందుకే నా బిడ్డలు దైవ జ్ఞానం లేక నశించిపోతున్నారని హోసియా 4:6 దేవుడు చెప్తారండి. దేవుని యొక్క జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఇవి ఇంకా అపాయకర సమయాలండి. ఈ చివరి రోజులు 2 తిమోతి 3 చదవండి. అంత్య దినములలో అపాయకరమైన సమయాలు వస్తాయి, భయంకరమైనవి. సాతాను పుత్రుడు పనిచేస్తూ గే మ్యారేజెస్ అని, అబార్షన్స్ అని, రకరకాలమైనవి కదండి. అసలు టాటూ మార్క్స్ ఒంటి నిండా, భయంకరమైన మ్యూజిక్లు, రాక్ మ్యూజిక్, ఎంత భయంకరమైనటువంటి పాపాలు అన్నమాట జరుగుతున్నాయనంటే ఆ స్పిరిట్స్ అక్కడ వచ్చి కూర్చున్నాయి. ఆకాశ మండలంలో ఉన్న స్పిరిట్స్ ఇక్కడ వచ్చి వ్యక్తులలో పనిచేస్తూ వ్యక్తుల్ని నాశనం చేయడానికి అన్నమాట. దొంగిలించటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. ఇలా చాలా అంటే అసలు ఈ లెవెల్లో మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే ఏలియా ఉన్న లెవెల్లో ఉండి బంధించాలి. త్రాగుడు పిచాచుల్ని బంధించాలి, వ్యభిచారాన్ని బంధించాలి. ఈ టాటూ మార్క్స్, విందులు, వినోదాలు, పిల్లలు, యవ్వనస్తులు ఏమైపోతున్నారు? వాక్యం లేక వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతున్నారు? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతీది కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది జరిపించేది ఎవరు అంటే సాతాన్ అన్నమాట. స్త్రీ పురుషుల మధ్య వివాహం అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్య. ఈ టాటూ మార్క్స్ దేవుని యొక్క ఆలయం. పరిశుద్ధంగా ఉండాలంటే అపరిశుద్ధమైన వస్త్రధారణ, అపరిశుద్ధమైనవి చూడడం ఎంత భయంకరమైన విషయాలు అన్నమాట. ఎంత రోధించాలండి, అసలు ఎంత ఏడవాలి. ఇప్పుడు ఏలియాను గురించి చెప్తా అండి. చాలాసార్లు చెప్పాను. 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం నుంచి మీరు అలా 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం వరకు ఈయనను చూస్తామండి. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు తన పనిని భూమి మీద జరిగించారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే అహబ్ రాజు మరి ఉత్తర ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయన భార్య, ఇజ్రాయేల్ ఆమె కాదు, సీదోన్ రాకుమార్తె, ఎగ్బాల్ యొక్క కుమార్తె అన్నమాట, జెసబెల్, ఆమె అత్తగారింటికి వచ్చేటప్పుడు 850 మంది మంత్రగాళ్ళని తీసుకొని వస్తుందండి. వాళ్ళు అక్కడ ఆరాధించే ఆ విగ్రహాలని తీసుకొని వచ్చి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో దైవజనులను చంపించేసి వాళ్ళ సినాగోగ్స్ అంటారు, ప్రార్థనా మందిరాలు, సమాజ మందిరం,
అక్కడ ఈ విగ్రహాలు పెట్టి ఆమె తీసుకొని వచ్చినటువంటి ఎంత ధైర్యం చూడండి. అసలు ఆమె తీసుకొచ్చిన పూజారులు అంటున్నారు కానీ మంత్రగాళ్ళు అనమాట. మన దేశ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి. అలా ఆరాధన జరిపిస్తూ ఉన్నప్పుడు దేవుని హృదయము ఎంత పగిలిపోతుందండి. మరి దేవునితో సన్నిహితంగా నడుస్తున్నాడు ఏలియా. దేవుని యొక్క బాధ అంతా ఆయనలోకి వచ్చేస్తుంది అన్నమాట. మన ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమైనప్పుడు ఆ ఆత్మ బాధ అంతా మనకు వచ్చేస్తుందండి. వేదన అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అని. దేవుని యొక్క జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానమే లేదు అసలు. అలా ఏం జరుగుతుంది అని. అప్పుడు ఏలియా దేవుని సన్నిధిలోనే ఉంటాడు ఎప్పుడు. దేవుని హృదయం ఆయన హృదయం వేరు కాదనమాట. దేవుని భారమంతా ఆయనలో పోయబడుతుంది. ఆయన కూడా బాధ. ఇంతమంది దైవజనులను చంపిస్తుంది ఈమె. అందరినీ విగ్రహారాధన వైపు ప్రోత్సహిస్తుంది. ఇంకా బ్రతకడానికి మరి ఆ రాణి చెప్పినట్లుగా వినకపోతే వాళ్ళు బ్రతకలేరు కాబట్టి ప్రజలు బ్రతక నేర్చిన వాళ్ళు ఆ విగ్రహారాధనకి అలవాటు పడిపోయినారు. కొంతమందిని దేవుడు నేను ఉంచుకున్నా అని చెప్తాడు. ఆయన కొరకు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంత శ్రమల మధ్యలో 7,000 మంది ఆ విగ్రహారాధన చేయలేదన్నమాట. అప్పుడు దేవుడు చెప్తారు, వెళ్ళి ఏలియాను వెళ్ళి చెప్పు అని అహాబురాజుకి, నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశంలో కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్పు అని అంటే వెళ్ళి చెప్తాడు. అప్పుడు ఆయన ఏదో ఎగతాళిగా తీసుకుంటాడు. ఒక కంబళి కప్పుకొని ఒక బెల్ట్ పెట్టుకొని వచ్చాడు, పిచ్చివాడా అని చెప్పేసి అనుకుని ఉంటాడు. 3.5 సంవత్సరాలు వర్షాలు ఉండవు. ఆ తర్వాత దేవుని హృదయం కరిగిపోతుంది. వీళ్ళకి ఇంత ఆకలి అవుతే నా వైపు వస్తారని దేవుడు అలా అనుకుంటారు. తర్వాత మళ్ళీ ఆయన కరుణ, ఏలియాను వెళ్ళి మళ్ళా మాట్లాడు అని అంటే, అలాగే ప్రభా. రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటాడు, నీ పీడ పట్టింది, అప్పుడు ఏదో చెప్పావు, నువ్వు పిచ్చివాడు అనుకున్నా, వర్షాలు లేకుండా అయిపోయినాయి. అప్పుడు ఏలియా కూడా అంటాడు, నీ పీడ పట్టింది ఇజ్రాయేల్ ప్రజలకి. ఇదిగో జెజబెల్ రాణి పోషిస్తుంది కదా 850 మంది ప్రవక్తలు, మంత్రగాళ్ళు కార్మెలు కొండ మీదకి తీసుకొని వస్తే ఎవరి పీడో నేను రుజువు చేస్తా, మీరు రండి, ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకురండి, అలాగే ఆ బాలు ప్రవక్తల్ని, అషేరా ప్రవక్తలు వాళ్ళని కూడా తీసుకొని రండి. అయితే బాలు ప్రవక్తలు వస్తారు 450 మంది. అప్పుడు ప్రజలతో కూడా ఏలియా అంటాడు, ఎంతకాలం మీరు ఇద్దరు దైవాలను ఆరాధిస్తారు, ఇక్కడ అక్కడ. ఇప్పుడైతే మనము దైవం కావాలి, లేకపోతే ధనం కావాలి, 2 అన్నమాట. ఎంతకాలం? యావే దేవుడైతే ఆయనను ఆరాధించండి, బాలు దేవుడైతే ఆయనను ఆరాధించండి అని చెప్పి ఆ బాలు ప్రవక్తలు 450 మందితో చెప్తాడు, ముందు మీరే ఒక ఎద్దును కోసి బలిపీఠం మీద పెట్టి అగ్నిని పంపించమని అడగండి మీ దేవుడిని. వాళ్ళు ప్రొద్దున ఉదయం నుంచి ప్రార్థన చేస్తారు, 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు. ఏం జరగదు. ఎందుకు జరగదు అని అంటే మంత్రశక్తులు. మోషే చూడండి, అక్కడ ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు ఇలా కర్ర తీసుకొని కింద వేస్తే పాము అయిపోతుంది. అప్పుడు మంత్రగాళ్ళు కూడా అవి చేసేస్తారండి. మంత్రగాళ్ళు కూడా చేస్తారనమాట. కానీ ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు 450 మంది? ఇక్కడ ఏలియా దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. శరీరం ఆయనది, కానీ దేవుని యొక్క ఆత్మశక్తితో ఈ మంత్రగాళ్ళ శక్తిని బంధిస్తాడండి. ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నారు. విజ్ఞాపనకర్తల కొరకు కూడా దేవుడు చూస్తున్నారు. విన్నప ప్రార్థనలు చేసే వాళ్ళ కొరకు కాదు. ఎవరు తన భారాన్ని వాళ్ళ హృదయంలోకి తీసుకొని, యేసు తిరు హృదయ పండుగ ఏంటండి? పండుగ యేసు ప్రభు హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. ఆయన వైపు ప్రజల్ని తిప్పాలి, దేవుని రాజ్యంలోకి ప్రజల్ని తీసుకొని రావాలి. ఈయన వాళ్ళ మంత్రశక్తిని బంధిస్తాడు. కార్మెలు కొండ మీద ప్రతిఘటన చేస్తాడు, ఆత్మీయ పోరాటాన్ని చేస్తాడు, సవాలు చేస్తాడు. వాళ్ళు ఎంతసేపు ప్రార్థించినా అగ్నిని పంపించలేదండి ఆ దేవుడు. ఇఫ్ అట్ ఆల్ హీ ఎగ్జిస్ట్.
హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. గాడ్ ఈజ్ ఓన్లీ వన్. దేవుడు ఒక్కడే సృష్టికర్త. అప్పుడు ఏలియా ప్రార్థిస్తాడు. ఈయన ప్రార్థన 1 రాజులు 18, 36, 37 వచనాలు, 2 వచనాలే. ఆయన కూడా అక్కడ బలిపీఠాన్ని నిర్మిస్తాడు. ఇజ్రాయేల్ 12 గోత్రాలకి 12 రాళ్ళు సాదృశ్యంగా కూలిపోయి ఉంటుంది బలిపీఠం. మన హృదయాల్లో దేవుని బలిపీఠం కూలిపోయి ధనాశ అనే పిచాచికి, తిండిబోత్తనానికి, లేకపోతే విందులు, వినోదాలు, సోమరితనం, అసూయలు, ఎన్ని లేకపోతే పిచాచులకి బలిపీఠాలని కట్టామండి. హోజియా గ్రంథంలో దేవుడు అదే చెప్తారు. అవన్నీ కూలద్రోసి దేవుని బలిపీఠాన్ని దేవుని కట్టి ఎద్దుని కోసి ఆ బలిపీఠం మీద పెట్టి అప్పుడు ప్రార్థిస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కొలిచిన దేవా, ఈ ప్రజలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నీవు దేవుడవని తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు నీవు దేవుడవని తెలుసుకోవాలి, నీవు సృష్టికర్తవని తెలుసుకోవాలి. అలాగే నేను నీ సేవకుడనని తెలుసుకోవాలి. నేను ఇంతవరకు ఏది చెప్పానో వాన కురియదు, మంచు కురియదు, నా సొంతగా చెప్పలేదు, మీరు చెప్పిందే నేను చెప్పాను. మీ సేవకుడుగా మీ సన్నిధిలో ఉండి మీ భారాన్ని నేను తీసుకొని మీ బూరగా మీ నోటిగా మారి మీరు చెప్పింది చెప్పాను, నా సొంతగా కాదు. ఆయన సొంతగా చెప్తే వర్షం ఆగిపోతుందండి? ఆపింది దేవుడు కదా, సృష్టికర్త. నేను సొంతగా చేయలేదని తెలుసుకోవడానికి, మీరే దేవుడు అని తెలుసుకోవడానికి పైనుంచి అగ్ని పరలోకం నుంచి పంపి బలిని దహించి వేయండి. 2 మాటలు, చిన్న ప్రార్థన అండి. ఆ దేవునితో ఎంత క్లోజ్ రిలేషన్గా ఉండి దేవుడు చెప్పిందే మనం మాట్లాడితే దానికి వెంటనే జవాబు. మన ప్రార్థనకి జవాబు ఏంటంటే అగ్నిని పంపిస్తాడండి. మీరు ప్రతి చోట చూడండి, సొలొమోను ముందు ప్రతిష్టాపన సమయంలో ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చేస్తుంది అనమాట. అగ్నిని పంపించి బలిని దహించి వేస్తాడనమాట. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ వాళ్ళు చేస్తే రాలేదు, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తే. కానీ ఏలియా ప్రార్థన చేస్తే చిన్న ప్రార్థనకే 1 నిమిషానికే పరలోకం నుంచి అగ్ని వచ్చి బలిని దహించి వేసింది. అప్పుడు వాళ్ళందరూ యావే ఒక్కడే దేవుడు, యావే మాత్రమే దేవుడు అని అందరూ దేవుని వైపు తిరుగుతారండి, దేవుని ఆరాధిస్తారు. అంటే ఈ ఒక్క వ్యక్తి ఆత్మీయ పోరాటాన్ని చేసి ఆ దురాత్మల సమూహాల శక్తిని బంధించి దేవుని యొక్క శక్తిని విడుదల చేసి అక్కడ ప్రజల్ని దేవుని వైపు తిప్పుతాడనమాట. ఇంతగా రోషం దేవుని కొరకు కార్మెల్ కొండ మీద ఆత్మీయ పోరాటం అన్నమాట. బంధించాడు. అంతేకాదు తర్వాత 450 మంది ఆ మంత్రగాళ్ళని చంపేస్తాడండి. పాత నిబంధనలో వ్యక్తులని చంపడం, నూతన నిబంధనలో అలా కాదండి. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు, కానీ వ్యక్తులలో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని మనం సంహరించాలి. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని తీసుకోవాలి. పరిశుద్ధాత్మకి మనం వాక్యం అనే ఖడ్గాన్ని ఇవ్వాలి. ఆ ఖడ్గంతో పరిశుద్ధాత్మ దుష్ట శక్తుల్ని సంహరిస్తాడనమాట. ఇంకా మనము ఏలియా శిష్యుడు ఎలీషా కూడా అదే అడుగుజాడల్లో నడుస్తాడండి. 5 సంవత్సరాలు సేవ చేస్తాడు ఏలియాకి. అగ్ని రథాల్లో దేవుడు ఆయనను తీసుకెళ్తారు. అగ్ని దేవదూతలు దేవుని కొరకు అగ్నిలాగా మండాడు కాబట్టి అప్పుడు ఆ అభిషేకం ఈయనకి 2 అంతలుగా వస్తుంది ఎలీషాకి. ఎలీషా ఎక్కువ పోరాటం కాదు, కానీ ఆత్మీయ పోరాటం కాదు, కానీ ప్రజలందరి అవసరాలకి ఆయన ఒక జవాబుగా ఉంటాడు యేసు ప్రభులాగా. నెక్స్ట్ ప్రార్థన అదే మనం చూద్దాం, ప్రవచనాత్మక ప్రార్థన. అయితే ఎలీషా కూడా ఒకసారి 6వ అధ్యాయం 18లో సిరియా రాజు ఆయనను బంధించి తీసుకురమ్మని సిరియా సైన్యాన్ని పంపిస్తాడండి. అప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే ఆయన వెళ్ళి పోరాటం ఏం చేయడు వాళ్ళతో. ఒక్క మాట, ఒక చిన్న ప్రార్థన, ప్రభా వీళ్ళ కన్నులు పోయేటట్టు చేయండి, సిరియా సైనికులు అంతా గుడ్డి వాళ్ళు అయిపోతారు,
అట్లా ప్రార్థన చేయాలి. త్రాగుడు పిచాచులు, వ్యభిచార పిచాచులు, సోమరితనం, తిండిబోత్తనం, ఈ పిచాచులన్నిటికీ గుడ్డితనం వచ్చును. ఒకరితో ఒకరిని మోది చంపండి ప్రభా. సాతాన్ రాజ్యం అంతఃకలహాలకి గురై కూలిపోతుంది. వాటికి పక్షవాతం వచ్చును, గుడ్డితనం వచ్చును, చెవిటితనం, పక్షవాతం. ఒకరితో ఒకరిని మోది చంపండి. అలాగే చేస్తాడు. మీరు 2వ అధ్యాయంలో దినచర్యలు 2వ దినచర్యల్లో 20వ అధ్యాయంలో అక్కడ యెహోషాఫాతు యుద్ధానికి వెళ్తూ ఉంటే అక్కడ శత్రువులు అన్నమాట. వీళ్ళు యూదా యుద్ధానికి వెళ్తారు. 3 రాజులండి, శత్రు రాజులు. మోవాబు, అమ్మోనీలు, మోవాబీలు, ఏదోమీలు. వాళ్ళందరినీ ఒకరితో ఒకరిని మోది దేవుడు చంపేస్తాడు. వీళ్ళు స్తుతి ఆరాధన చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అనమాట. సో ఇది ఆత్మీయ పోరాటము. మీరు ఇంట్లో కూడా చూడాలి. సడన్గా నా భర్త ఇలా అయిపోయాడు, సడన్గా నా కొడుకు ఇలా అయిపోయాడు. దుష్ట శక్తుల్ని బంధించే ప్రార్థన చేయాలండి. 35వ కీర్తన, 68వ కీర్తన, 144వ కీర్తన, 91, 18, లూకా 10లో యేసుప్రభు చెప్తారు, మీరు నోటితో పలకాలి. 19వ వచనం, నేను మీకు పాములు తేళ్లు నలగదొక్కడానికి శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలవు. మీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సాతాన్ రాజ్యం కూలిపోతుంది. 2 అంచుల పదునైన ఖడ్గంలాగా ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు టకా ఒక్కొక్క వాక్యం ఒక బుల్లెట్ లాగా దుష్టశక్తుల్ని సంహరిస్తుంది. కనుకనే వాక్యాన్ని వాడండి. యేసుప్రభు వాక్యాన్ని వాడి సాతాన్ని జయించాడు. వాక్యాన్ని వాడి కనీసం ఏలియాలాగా దేశాన్ని రక్షించకపోయినా మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, మీ ఊరిని రక్షించుకోవడానికి మీరు ఆత్మీయ పోరాటం చేయాలి. దేవుని ఆత్మ మీలో ఉండాలి. మీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమైనప్పుడు ఆ దేవుని శక్తితోనే ఇది జరుగుతుంది. మనుషుల శక్తితో కాదు. జకర్యా 4:6లో శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మ కార్యం అని చెప్పి ఈ 5 నేను చదువుతానండి. మీరు స్క్రీన్ మీద చూడండి, మీరు కూడా రాసుకోనండి. మొదటిది విన్నప ప్రార్థన, 2వది విజ్ఞాపన ప్రార్థన, 3వది ఆత్మీయ పోరాటము, 4వది వచనాత్మక ప్రార్థన, 5వది సన్నిధి ప్రార్థన. ఇవి మీరు ఇలా రాసుకోవాలి. రాసుకొని ఎదుగుతూ ఉండాలి. ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి మనం ఎదగాలి. ప్రార్థన చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఏలియా ఎలా మీ కొరకు మండాడు ప్రభా, మీ సన్నిధిలోనే ఉన్నాడు. మీ ఆత్మ, ఆయన ఆత్మ ఏకమైపోయి మీరు ఏది చెప్తే అది చేశాడు. ఆ ఆత్మీయ పోరాటాన్ని చేసి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ మంత్ర శక్తులలో నుంచి విడిపించి మీ వైపు తిప్పుతాడు ప్రభా. మరి ఎలీషా కూడా అలాగే, పౌలు కూడా అలాగే ప్రభా. పాఫో ద్వీపాన్ని ఆ మాంత్రికుడు ఎలీమాసు మంత్రశక్తులతో నింపినప్పుడు ఆ మాంత్రికుడిని గద్దిస్తాడు తండ్రి. మీ యొక్క శక్తిని అక్కడ విడుదల చేస్తాడు. అలాంటి ఏలియాలను, ఎలీషాలను, అలాగే పౌలు లాంటి అగ్ని ఉన్న వాళ్ళని లేవనెత్తండి. అగ్నిని రగిలించండి ప్రభా. మా పిల్లల్ని అలా ఏలియా, ఎలీషాల్లాగా మీరు మండించమని అడుగుతున్నాం. పౌలులాగా మండించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇలా జీవించాలండి. దేవుని పిల్లలు ఇలా జీవించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.